నేను నింద వేయటం లేదు, నిజం చెప్తున్నాను. బయట ప్రపంచానికి ఎదురు మంచివాడు కావచ్చు, కానీ ఎవరికీ తెలియకుండా ఈ శక్తి చాలా పెద్ద తప్పు చేశాడు. శక్తి గారు చేసిన తప్పేంటో చెప్తారా? శక్తి అనే ఇతను నా కూతుర్ని కారుతో యాక్సిడెంట్ చేసి దారుణంగా చంపేశాడు. ఈ యాక్సిడెంట్ చేయడమే కాకుండా ఈ కేసు నుండి తప్పించుకోవడానికి తన డ్రైవరే ఈ యాక్సిడెంట్ చేశాడని పోలీసులకు సరెండర్ చేసి కేసుని పక్కతో పట్టించాలని చూశాడు. మీరెవరో మాకు తెలీదు. మేయర్ గారి కుటుంబానికి సమాజంలో మంచి పేరుంది. ఉమాదేవి గారి భర్త కూడా మేయర్గా ప్రజలకు ఎంతో సేవ చేశారు. అలాంటి గొప్పవాళ్ళ మీద పబ్లిసిటీ కోసం బురద చల్లడం సహజం. మీరు చెప్పింది మేమెందుకు నమ్మాలి? మేయర్ గారి మీద కోపం పెంచుకొని ఆవిడ పరువు తీయటానికి మీరు ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. అసలు ఈ శక్తి గారే పాపని యాక్సిడెంట్ చేశారనడానికి మీ దగ్గర ఏ ఆధారం ఉంది? ఏ సాక్ష్యంతో మీరు మేయర్ గారి కొడుకు మీద తప్పడుతున్నారు? ఉంది. నా కూతుర్ని యాక్సిడెంట్ చేసి ఇతనే చంపాడనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. ఉంది అని చెప్పి ఊరుకుంటే సరిపోదు సార్. మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబం మీద వార్త రాయాలి అంటే ఆ సాక్ష్యం ఏంటో మాకు తెలియాలి. ఖచ్చితమైన సాక్ష్యం నా దగ్గర ఉంది కాబట్టే మీ అందరినీ నేను ఇక్కడికి పిలిపించాను. మరి మీ దగ్గర అంత స్పష్టమైన సాక్ష్యం ఉన్నప్పుడు దాని ఆధారంగా పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టలేదు? ఆ సాక్ష్యాన్ని మాకెందుకు సబ్మిట్ చేయలేదు? గతంలో ఇదే పోలీసులు కేసును తారుమారు చేసి తప్పుదోవ పట్టించారు కాబట్టే మీడియా సాక్షిగా శక్తి తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికే నేను కేసు పెట్టలేదు. అయితే ఒకసారి మేయర్ గారిని పిలవండి, ఆమెను అడుగుదాం. మేడం లేరు, బయటికెళ్లారు. అయితే ఆ సాక్ష్యం ఏదో చూపించండి మిస్టర్ వాసుదేవ్. ఎక్స్క్యూజ్ మీ, నేను శక్తితో పర్సనల్గా 2 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత మీకు సాక్షిని అప్పగిస్తాను. ఓకే ఓకే. శక్తి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.